హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం అయితే కూరగాయల పంట సాగు చేసిన రైతు దగ్గర రావడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీరైతే ఈ బెండ తోట చూసుకుంటే ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చింది. కాబట్టి అసలు రైతు ఎలాంటి యాజమాన్య పద్ధతి పాటిస్తున్నారు ఆయన కూరగాయల పంటలో అనేది మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? కాశీరామ్ సార్. కాశీరామ్. ఏ ఊరు మీది? బేతంపూడి సార్. బేతంపూడి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మీరు ఎన్ని రకాల కూరగాయల పంటలు వేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం? ఇప్పుడుకైతే బెండకాయలు వేసుకున్నాం సార్. బెండకాయలు ఒకటి, ఈ చిక్కుడుకాయలు వేసుకున్నాం సార్. చిక్కుడుకాయ వేసుకున్నారు, మళ్ళీ బెండకాయలు వేసుకున్నాం సార్. మళ్ళీ బెండకాయ వేసుకున్నారు, బొబ్బర్లు వేసుకున్నాం సార్. బొబ్బర్లు వేసుకున్నారు, ఇంకా బీరకాయలు వేసుకున్నాం సార్. బీరకాయలు వేసుకున్నారు. గుంటలు ఒక 4 రకాల కూరగాయల పంటలు వేసుకున్నారు. అంటే ఒక 2 ఎకరాలు ఉంటది మొత్తం? మొత్తం 2 ఎకరాలు ఉంటది సార్. మొత్తం 2 ఎకరాలు ఉండడం జరిగింది. ప్రెసెంట్ మనం అయితే బెండ తోటలో అయితే ఉన్నాం. కాబట్టి ఈ ఏసీ ఎన్ని రోజులు అవుతుంది? ఈ ఏసీ నెల 20 రోజుల దాకా అయింది సార్. అంటే 50 రోజుల పంట ఇది. అయితే ఇప్పుడు ఈ పంట వచ్చేసి మనకి చేతికి ఏ రోజు నుంచి వస్తుంది? అంటే కాప్ కటింగ్ సార్ 40 రోజుల నుంచి స్టార్ట్ అయింది సార్. 40 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మీరు ఎన్ని కాపు ఒక 5 సార్లు తెంపి ఉంటారు దీంట్లో? ఒక 5 సార్లు తెంపిన సార్. 5 సార్లు తెంపడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు వేసుకున్న 12 గుంటల్లో ఎన్ని విత్తనాలు పట్టింది మీకు? 3 ప్యాకెట్లు పట్టినాయి సార్. 3 ప్యాకెట్లు పట్టినాయి. అంటే ఒక ప్యాకెట్ 250 గ్రాములు. సో మొత్తానికి 750 గ్రాములు వేసుకోవడం జరిగింది మీరు. అయితే వేసుకున్న తర్వాత మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి బెండ తోటలో? మొద్దు బారటం, పచ్చదోమ, తెల్లదోమ, అలాంటి పురుగులు రావటం అది జరుగుతుంది సార్. అవి జరుగుతున్నాయి. బెండ తోట అనేది గ్రోతింగ్ అయితే రావట్లేదు సార్. అయితే లాస్ట్ టైం మీరు ఏ మందు స్ప్రే చేసుకున్నారు? మరి ఇప్పుడు బాగుంది. లాస్ట్ కి సార్ ఇదిగో సుజాన్ గారు పోయి ఈ మందు తెచ్చిన సార్. ఏ మందు? వండర్ ప్లేస్ మందు తీసుకురావడం జరిగింది. దాంతో పాటు ఈ పొడి సార్. ఈ పొడి తీసుకొచ్చారు. తెల్లదోమకు, ఈ పచ్చదోమకు ఇవన్నీ కంట్రోల్ చేస్తుందంటే ఇది తీసుకొచ్చిన సార్. ఇది తీసుకొచ్చారు. ఇది ఫ్లైన్ తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇది కొట్టిన తర్వాత మీ తోటలో ఎలాంటి సమస్యలు కంట్రోల్ అయినాయి? ఎలాంటి సమస్యలు అంటే కాయలు సన్నగా రావడం మంచిగా జరుగుతుంది సార్. కాయలు వంకర పోకుండా సాఫ్గా రావటం అలాంటివి జరుగుతున్నాయి సార్. గ్రోతింగ్ ఏమైనా వచ్చిందా? గ్రోతింగ్ కొంచెం వచ్చింది సార్ ఈ మందు తోటి. ఈ గ్రోతింగ్ వచ్చింది అంటే అంత ముందు మొద్దు బారింది అన్నారు. మొద్దు బారింది సార్. అంత ముందు మొద్దు బారింది. మొద్దు బారిన తర్వాత ఈ మందు తీసుకొచ్చి స్ప్రే చేసిన సార్. చేసిన తర్వాత కొంచెం రిజల్ట్ కనబడ్డది. మొద్దు అనేది కొంచెం తగ్గింది సార్. కొంచెం కాపు రావటం, కాపుతోనే ఇది కాయలు కూడా మంచిగా సన్నగా రావటం, వంకర పోకుండా రావటం జరిగింది సార్. వంకర పోకుండా రావడం జరిగింది. మరి ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమలు ఉన్నాయా? మరి చాలా వరకు తగ్గింది సార్. దీంతో ఇప్పుడు చాలా వరకు అయితే తగ్గడం జరిగింది. చాలా వరకు తగ్గడం జరిగింది సార్. అయితే సుమారుగా ఇప్పుడు మీరు కటింగ్ చేస్తే ఎన్ని క్వింటాలు వస్తుంది మీకు? అంటే కింటా 10 కేజీలు వస్తుంది సార్. ఇప్పుడు ప్రెసెంట్ కింటా 10 కేజీ దాకా వస్తుంది. కింటా 10 కేజీలు వెళ్తుంది సార్. 2 సంచులు వెళ్తున్నాయి. 2 సంచులు వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు వచ్చేసి ఒక కేజీ ఎంత వరకు తీసుకుంటున్నారు? 300 తీసుకుంటున్నారు సార్. అంటే 10 కేజీల బ్యాగు 300, 10 కేజీ బ్యాగ్ 300 కాడికి తీసుకుంటున్నారు. అంటే కేజీ 30 రూపాయలు. అయితే బెండ తోట వేసుకుంటే రైతులకు మంచి లాభం ఉందా? మరి ఇప్పటికైతే కొంచెం మంచిగానే ఉన్నది సార్. వేసుకోవాలి ఏ రైతుకి. నమస్కారం సార్. రైతులు ఏ పంట అయినా సరే ఇప్పుడు బెండకాయల మీద అయితే కొంచెం రేట్ ఉంది సార్. ఈ సంవత్సరం బాగానే ఉంది సార్. బాగానే ఉన్నాయి. మరి గోరుచిక్కుడు పంట వేసుకున్నారు కదా? గోరుచిక్కుడు కూడా మంచిగానే ఉంది సార్. గోరుచిక్కుడు బ్యాగులు 10 కేజీల బ్యాగ్ 400 పోతున్నాయి సార్. అది 400 వెళ్తుంది. అయితే మీరు కూరగాయల పంటలు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? ఒక 4 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నా సార్. 4 సంవత్సరాల నుంచి వేస్తున్నారు. అయితే ప్రెసెంట్ ఈ సంవత్సరం మీరు వేసుకున్నది ఒకటి బెండ తోట, గోరుచిక్కుడు కాయలు వేసుకున్నా సార్. ఇప్పుడు అందిన పంట గోరుచిక్కుడును బెండకాయలు అందింది సార్. నెక్స్ట్ అది అందకపోతే ఇది పోకముందే అది కూడా వేసుకున్నా సార్. అంటే ఇంకో బ్యాచ్ కూడా రెడీ చేసుకున్నా సార్. ఇంకో బ్యాచ్ కూడా రెడీ ఉంది. సో అది కూడా మీకు వీడియోలో చూపించడం అయితే జరిగిందండి. ఆల్రెడీ రైతు అయితే రీసెంట్ గా వేసుకోవడం అయితే జరిగింది. దానికి నీళ్ళు కడుతున్నారు కదా? కడుతున్నాం సార్. నడుస్తుంది సార్. సో ఇందాక ఆయన అయితే నీళ్ళు అయితే కట్టడం అయితే జరుగుతుందండి. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి చాలా మంది రైతులు అడిగేది ఏంటంటే మా పంటలో వచ్చేసి గ్రోతింగ్ అనేది రావడం అయితే లేదండి, ఎలాంటి చేయాలి అని చాలా మంది అడుగుతున్నారండి. ఈ వండర్ ప్లస్ మందు ఏదైతే ఉందో ఇది ఫార్ములా 4 అండి. ఇది ఎకరానికి వచ్చేసి 250 ml అయితే స్ప్రే అయితే చేసుకోవాలి. అది కూడా 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకుంటే మంచి నాణ్యతమైన రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఎలాంటి కూరగాయల పంటల్లో అయినా సరే దీన్ని అయితే వాడుకోవచ్చు అండి. సాధారణంగా చూసుకుంటే కూరగాయల పంటల్లో పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తామర పురుగు లాంటి సమస్యలు అయితే వస్తాయండి. దాన్ని అరికట్టుకుంటే మనకి అనుకున్న విధంగా దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుందండి. సో దానికోసం వచ్చేసి అష్టమి ప్రైడ్ 20%
ఎస్పీ ఫార్ములేషన్ అయితే ఉంటుంది అండి. ఈ మందు పేరు వచ్చేసి ఫ్లై ఏనో నోవా కంపెనీ నుంచి అయితే ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు వేసుకున్న కూరగాయల పంటలు ఉంటాయి కదా, సో దాంట్లో పచ్చదోమ తెల్లదోమ సమస్యలు అయితే ఇబ్బంది పడితే ఈ మందు అనేది మీరైతే స్ప్రే చేసుకుంటండి. కూరగాయల పంటల్లో చాలా వరకు అయితే రైతులు ఏం చేస్తారంటే తక్కువ ఖర్చుతో ఏదైతే మందులు అయితే ఉన్నాయో అవి అయితే వాడడం అయితే జరుగుతుందండి. సో ఇది కూడా మార్కెట్లో చాలా తక్కువ రూపాయలకి అయితే దొరుకుతుంది. అలాగే మంచి నాణ్యతమైన రిజల్ట్ అయితే వస్తాయి. కాబట్టి సోదరులు ఒక్కసారి మీరైతే కూరగాయల పంటల్లో ఈ మందు అనేది స్ప్రే చేసుకుంటే మనకైతే పచ్చదోమ తెల్లదోమ కంట్రోల్ అయితే అవుతాయి. దాంతోపాటు ఈ నోవా కంపెనీ నుంచి వండర్ ప్లస్ ఏదైతే ఫార్ములా 4 అయితే ఉందో న్యూట్రియన్స్, దాంట్లో మైక్రో న్యూట్రియన్స్ అయితే ఉంటాయండి. పంటలు ఒక్కసారి పిచికారీ చేసిన తర్వాత మంచిగా గ్రీనరీగా రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకైతే ప్రతి చెట్టు అనేది బుట్ట ఆకారంలో రావడం అయితే జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మీ పంటలు వచ్చేసి ఎరుపు ఆకులు వచ్చినా సరే దానికోసం మీరు ఏం చేస్తారంటే ఆ వండర్ ప్లస్ మందు అయితే వాడుకోండి. ఎకరానికి 250 ml మాత్రమే స్ప్రే అయితే చేసుకోవాలండి. మరిన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ లో చెప్పండి, ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అనేది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఏదో ఒక పంట గురించి కొత్త విషయాలు అనేది మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి ప్రతిరోజు, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.